అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మా జగన్మోహన్ రెడ్డికి కాస్త ఖాళీ సమయం దొరికిందండి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి. ఈ రోజున బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా జరిగిన బడ్జెట్ సమావేశాల గురించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అసెంబ్లీకి దాదాపు 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 16 రోజులు కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా కనీసం 2 నిమిషాలు కూర్చోకుండా అసెంబ్లీలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీరిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. నువ్వు వెళ్ళపోయి దెబ్బతానికి పోని పొగిడేరే అనుకో, నువ్వేం చేస్తున్నావు? మాజీ ముఖ్యమంత్రివి కదా, ప్రస్తుత ఎమ్మెల్యేవి కదా, శాసనసభ్యుడివే కదా కదా నాకు మాట్లాడితే 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి మాట్లాడే నువ్వు అసెంబ్లీ సమావేశాలకి ఎందుకు వెళ్ళలేదు? సరే మాట్లాడుతూ ఇంకా ఏం మాట్లాడుతున్నాడో వినిపించేసి తర్వాత మాట్లాడదాం. ఇదే పరనింద ఆత్మస్తుతి. అబ్బో, ఇది తప్ప ఏమైనా కనపడినాయి? మళ్ళీ అడుగుతా ఉన్నా బడ్జెట్ ముగింపులో. బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ మీరు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏంటన్నా? నీకు మైండ్ పని చేస్తుందా, లేదంటే మందులు పని చేయట్లేదా, లేకపోతే నీకు మైండ్ ఉండి మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావా? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏంటి? నువ్వు అడిగే ప్రశ్నలకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు లేనిపోయిన ఆరోపణలను చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అసెంబ్లీలో ఎందుకు సమాధానం చెప్తారన్నా? అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతాయి తెలుసా? పోనీ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించవు కదా, నువ్వు అసెంబ్లీలో అడగకుండా అసెంబ్లీకి వెళ్ళకుండా నేను అడిగిన ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టానుసారంగా తప్పుడు లెక్కలన్నీ తీసుకొచ్చి తప్పుడు కొత్తలన్నీ కూసేసి వెళ్ళిపోతే దానికి ప్రభుత్వం, ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో లోకేష్ గారు వచ్చి సమాధానం నీకు చెప్పాలా? అసెంబ్లీకి వెళ్తే కాదా? అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి నీకు సరికాదు అనిపించినప్పుడు నువ్వు లెగిసి అధ్యక్ష ఇది తప్పు, మా హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇలా ఉండేది, మేము పలానా పాలసీలు తీసుకొచ్చాం, పలానా పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇంతమందికి ఉపాధి కల్పించాం, ఇదిగో మా హయాంలో మేము తీసుకొచ్చిన ఉద్యోగాల లెక్కనో ఇంకొకటనో చెప్పడం మానేసి తాయితీగా నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టి అడిగినా ఉపయోగం లేదు. అసెంబ్లీకి వెళ్దామా అనేసి జాకీలు పెట్టి లేపారు. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ గారు పొగిడారు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి చూసుకో అన్నా, ఒకసారి అయ్యి బాబాయ్ మామూలు భజన కాదు. జగనన్నా దేవుడన్నా, గుండెల్లో ఉన్నావన్నా, వెనకాల ఇనుపూసలో ఉన్నావన్నా, ఒళ్ళంతా జగనన్నా. ఇంకా అయితే నీకు విపరీతమైన భజన, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా బూతులతో దూషించాడు. ఇవి అసెంబ్లీ సమావేశాలు నీ హయాంలో జరిగింది. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే రాష్ట్ర ప్రజలందరూ కూడా చేదడం చేసుకునే వాళ్ళన్న. అబ్బాయి మామూలుగా కాదు, వీళ్ళు మనుషులే పశువులే, వయసు వచ్చింది, శాసనసభలో ఉన్నారు, ఆ మాటలేంటి, ఆ భాష ఏంటి, ఆ బూతులు ఏంటి, దానికి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడిపోవడం ఏంటి? పైగా విచిత్రం ఏంటంటే ఎవడైనా సరే రోజా కావచ్చు, కొడాలని కావచ్చు, సిదిరి అప్పలరాజు కావచ్చు, లేదంటే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కావచ్చు, ఇంకో కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని వెకిలిగా ఇష్టానుసారంగా వెక్కిరిస్తూ, మా రోజా అయితే రోజా కొడాలని అయితే బూతులే అనుకోండి తిడుతుంటే అసెంబ్లీలో ఏం చేసేవాడు చెప్పనా? మెల్లలా వంకరగా ఎట్టేసి ముసిముసిలో నువ్వు నువ్వు పాటించిన విలువలు అన్న సభలో. పైగా మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడం, ఆ బడ్జెట్ గురించి నీకు నెక్కలు చెప్పాలట. పైగా ఇంకా విచిత్రమైన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈ పరిశ్రమలకు ఏవైతే భూములు కేటాయిస్తున్నారో అవంట తాడు బాంగ్రోలైన కంపెనీలంట. శనక్కాయలకి బెల్లానికి భూములు కట్టపెట్టేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అన్ని కంపెనీలు ఉన్నట్ట చంద్రబాబు నాయుడు గారికి బినామీలంట. నీకేనా బుర్ర ఉందా? టీసీఎస్ ఏంటి, ఆ కాగ్నిజెంట్ ఏంటి, లేదంటే గూగుల్ కావచ్చు, లేదంటే ఇతర కంపెనీలు కావచ్చు,
వాటిని కూడా నువ్వు బినామీ కంపెనీలు అంటున్నావు అంటే మాకు అర్థం కావట్లా. నువ్వు మనిషివో పశువో మేము వర్ణించలేమన్నా. నేను పశువుతో కూడా మేము పోల్చలేము. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు చెప్పు, నీ హయాంలో రాష్ట్రంలో పలానా ప్రాంతంలో లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని వేల పరిశ్రమలు మేము తీసుకొచ్చాము గత 5 ఏళ్లలో, ఇక ఇంతమందికి మేము ఉపాధి కల్పించాము చెప్పగలుగుతావా? నువ్వు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, ఎవడైనా సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలు ఇదిగో పలానా ఏరియాలో ఉంది, పలానా పేరు, ఇన్ని వేల మందికి ఉపాధి కలిగింది చెప్పగలుగుతావా? ఒక్కడు సమాధానం చెప్పలేడు. పైగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి నువ్వు మాట్లాడాలి. పోలవరం పైన నువ్వు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అధికారంలోకి రాగానే సంకల్పం తీసుకున్నావు, గుర్తుందా? ప్రభుత్వానికి 500 కోట్లు మిగిల్చేసావు. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి, మనకు కాదు ఏకంగానే. ఎందుకంటే పోలవరం నిర్మాణ ఖర్చు మొత్తం భరించేది కేంద్ర ప్రభుత్వం. అలాంటిది పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి మేము 500 కోట్ల రూపాయలు మిగిల్చేసామని చెప్పేసి అని చెప్పుకొచ్చాడు. అప్పుడే కాగవచ్చు, లేదంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అవ్వచ్చు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేఖలు రాసింది గుర్తుందా మీకు? మీకు చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది, కాంట్రాక్టర్ని మార్చొద్దు, ప్రాజెక్ట్ దెబ్బతినుద్ది, లేట్ అవ్వుద్ది, మొత్తం సర్వనాశనం అవ్వద్దు అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది, మీకు చెప్పింది. ముఖ్యంగా మీకు పదే మిమ్మల్ని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం మీకు వద్దని చెప్పినా, కాంట్రాక్టర్ని మార్చొద్దు అని చెప్పినా సరే, అప్పుడు ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేసి, మీ ఇష్టానుసారంగా చేసి పోలవరం ప్రాజెక్ట్ని సగం సర్వనాశనం చేసేసి నువ్వే. సగం కాదు, పూర్తిగా. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియర్గా చెప్పింది. మేము ఆ రోజు చెప్పాము జగన్మోహన్ రెడ్డికి, అప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పాము, అప్పుడు ప్రభుత్వానికి మేము చెప్పాము, వినలేదు. దాని పరిస్థితికి ఇలా తయారైంది వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA వాళ్ళు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. దానికి ఒక్కడంటే ఒక్కడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ముందుకు వచ్చి ఒక్కడంటే ఒక్కడో సమాధానం చెప్పలేడు. ఏం చేసావు నువ్వు? అన్ని విధ్వంసాలే, అన్నీ రద్దు చేసేయండి. ఏదైనా పరిశ్రమ వచ్చినా సరే అప్పుడు అలాగే చేసావు. 14 నుంచి 19 వ్యవధిలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తే విశాఖపట్నాన్ని ఒక IT హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుంటే, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు? విశాఖపట్నంలో IT పరిశ్రమ అనేది లేకుండా చేసావు. అన్నిటినీ తరివేసావు కదా. ఒకటా రెండా చెప్పుకుంటా పోతే కొన్ని 100 ఉంటాయి నువ్వు తరివేసిన కంపెనీలు. అన్నీ తరివేసావు, ఒకటి ఉంచలా. ఇప్పుడు ఉదాహరణకి మీకు గుర్తుండే కంపెనీ ఒకటి చెప్తా పోనీ, అమర్ రాజా బ్యాటరీ కంపెనీని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడానికి చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. విశ్వ ప్రయత్నాలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము దండం పెట్టి వెళ్ళిపోమంటున్నాం ఆ పరిశ్రమను అని చెప్పేసి అని అన్నారు. దానికి సంబంధించి ఒక యూనిట్ తెలంగాణలో పెట్టుకున్నారు. బొట్టెట్టి మరీ ఆహ్వానించారు. దాదాపు 5,000 మందికి ఉపాధి కలిగింది అనుకుంటా. అక్కడ మనం చేసింది ఏముందన్నా? చేసావు. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 దుకాణాలు ఓపెన్ చేసేసావు. ఫిష్ ఆంధ్ర, చేపలు అమ్ముకోండి, పీతలు అమ్ముకోండి, మటను చికెను, పీతలు పితబరుగులు, చేపల్లో మీకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా దొరకని చేపలన్నిటిని కూడా మేము ఫిష్ ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మేస్తాము. ఇంతకంటే ఉపాధి ఎవరికి కావాలని చెప్పేసి అని ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి 14,000 దుకాణాలు తెరిచేసావు. ఏం చేసావు? 2 నెలలు నడపలేకపోయారు. 2 నెలలు తక్కువ లెక్కతే 600 కోట్ల రూపాయలు ఎంతో నష్టం ప్రభుత్వానికి. నువ్వు చేసిన దిక్కుమాల పనులు చెప్తున్నాం మేము. ఆ రోజు ఎవడైనా సరే పరిశ్రమలు తీసుకురావట్లేదు, ఉపాధి కలిగించట్లేదంటే మేము సంవత్సరానికి 15,000 రూపాయలు పడేస్తున్నాం కదా, ఉపాధి ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, రాష్ట్రంలో ఉన్న యువత అంతా హైదరాబాద్లో చేసుకుంటున్నారు కదా, బెంగళూరులో చేసుకుంటున్నారు కదా, ముంబైలో చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మీ పార్టీ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా స్విగ్గీ లేవా, జొమాటోలు లేవా అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పరిశ్రమతో మాట్లాడి ఆ పరిశ్రమకు భూములు కేటాయిస్తుంటే ఏమని మాట్లాడుతున్నారండి? ఆ కంపెనీలు బెదిరించడం, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఇదేదో అన్యాయంలాగా అక్రమంలాగా ఆ లెక్కలు లెక్కేసుకుంటే దేశంలో ఏ రాష్ట్రం అయినా సరే ఏదైనా ఒక పరిశ్రమకు భూములు కేటాయించినప్పుడు ఖచ్చితంగా రాయితీలు కల్పించాల్సిందే.
ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, ఇంకొక పరిస్థితి అవ్వచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా కల్పించాల్సిందే. కల్పించుకుంటే ఎలా ఉంటారో అంటే తప్ప మనం మార్కెట్ వాల్యూ ప్రకారంగా కొనుక్కుంటే వాళ్ళు కొనుక్కుంటారా? ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలండి? వాళ్ళకి సౌకర్యంగా ఉన్న చోట నచ్చిన చోట పెట్టుకుంటారు పరిశ్రమ. మన రాష్ట్రంలో ఎందుకు పెట్టుకోవాలి? నీకు ఆ మాత్రం తెలివి ఉండదన్న. ఏదైనా ఒక కంపెనీ వస్తుందో గొక్కెట్టి ఏడిసేస్తావు. అర్జెంటుగా పరిశ్రమలు వెళ్ళిపోవాలి, ఏదో రకంగా అవినీతి ఆరోపణలు చేసేయాలి. నిజంగా నీలాంటి వ్యక్తి రాష్ట్రంలో రాజకీయం చేయడం అనేది, మా రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వు ప్రస్తుతం రాజకీయాల్లో ఉండడం అనేది మేము చేసుకున్న మహాపాపం కింద మేము భావిస్తామన్నా. దేశంలో పోనీ ఇవన్నీ వద్దండి, పోనీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది కరెక్టా తప్ప పక్కన పెడితే ఇవన్నీ వద్దు. మీరు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే, ఆంధ్రప్రదేశ్ మినహాయించిన మిగిలిన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా సరే, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక పరిశ్రమకు భూములు కేటాయిస్తే ఇలాగ ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు, ఎవరు మాట్లాడరు కూడా. ఎందుకంటే పరిశ్రమల విలువ, ఉపాధి విలువ, ఉద్యోగాల విలువ వాళ్ళకు తెలుసు కాబట్టికే ప్రభుత్వ పాలసీల ప్రకారంగా ఏ పరిశ్రమకు భూములు కేటాయించినా సరే వాటిపైన ఏ రాజకీయ నాయకుడు విమర్శ చెయ్యడు. కానీ మనం చేస్తాం. ప్రతి దాని మీద, ప్రతిదీ కోడిగుడ్డు మీద ఎక్కడ బీకేవారాలే. ప్రతి అంశం కూడా తాడు బొంగరం లేని ప్రతి యాదవ్ని తీసుకొస్తారు, వాడి చేత మాట్లాడిపించేస్తారు. ఇలాగే ఉంటాయి అన్నీ కూడా. ఇంకా నీ పరిపాలనలో భజన గురించి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుందన్న. చివరి ఆఖరికి పాస్బుక్ల మీద బొమ్మ వేసుకున్నావు. నీ సొత్తు కాదు, మీ బాబు సొత్తు కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తులవి మాకేం పంచిపోట్లా. ఇవన్నీ చాలా ఉంటాయన్న, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే. నువ్వు ఇందాక ఏదో ఒక పదం వాడే కదన్న, ఆత్మస్తుతి అని చెప్పేసి అని. ఆ పదం నీకు కరెక్ట్గా సరిపోద్దన్న. అది నీకు అంకితం ఇచ్చేయాలి, ఆ పదాన్ని నీకు అంకితం చేసేయాలన్న. పాస్బుక్ల మీద బొమ్మ, మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి నేను ఎన్నికల ముందు ఒక రౌండ్గా ఒక స్టిక్కర్ లాంటిది ఏకంగా రోజు అయితే తీసుకెళ్ళి దేవుడి మూలనే అంటించేసింది. మీరు అంటించేసారు. మీ ప్రచారాలు ఆ రేంజ్లో ఉండేవి. ఇవాళ వచ్చి ఇక్కడ నువ్వు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు నీతులు చెప్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. అదే 16 రోజులు జరిగినాయండి అసెంబ్లీ సమావేశాలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 16 రోజులు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకుండా నేను బయట నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తానంటే ఏమనుకోవాలి? నేను అసలు అసెంబ్లీకి వెళ్తానికి భయపడిపోతాడు. మామూలు భయం కాదు జగన్మోహన్ రెడ్డికి. నిజంగా నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అంత పిరుకోడు నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఇంకొక వ్యక్తి ఉండడేమో. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వెళ్ళాలి, అధికారంలో ఉంటేనే బూతులు తిట్టించేసేయాలి, అధికారంలో లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలంటే గచ్చగచ్చగచ్చగలు ఆడిపోవాలి. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అన్న? ఎందుకు మాట్లాడాలి? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడాలి? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే రైట్స్ నీకు ఉన్నాయి కదా. ప్రభుత్వం నీకు మైక్ ఇవ్వకపోతే నువ్వు బాధపడాలి. ప్రభుత్వం తరపు నుంచి లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదంటే ఎవరైనా సరే నేను కించపరిచి మాట్లాడితే నువ్వు బాధపడాలి. అదొక రీజను. మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా భువనేశ్వరి గారిని నువ్వు అసెంబ్లీలో ఏ విధంగా తిట్టించావో రాష్ట్ర ప్రజలందరూ చూసారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో అది ఆయన ఆ రోజు చెప్పాడు, మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారో, చివరాఖరికి నా కుటుంబ సభ్యులకి ఇలా మాట్లాడుతున్నారో, నేను ఈ సభలో మళ్ళీ అడుగు పెట్టను, మీలాంటి పనికి మాలోళ్ళు ఉన్న సభలో నేను మళ్ళీ అడుగు పెట్టను, అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సభలో అడుగు పెడతానని చెప్పేసి ఆ రోజే ఆయన ఒక శపథం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాడు. పోనీ నిన్ను అలాగే ఎవరైనా తిట్టారా? నిన్ను కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే పల్లెత్తి మాట అన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. చంద్రబాబు నాయుడు గారు విలువలు కలిగిన వ్యక్తి. నీలాగా లేకి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు. నీది పక్కా లేకి మనస్తత్వం అన్న. ఎంత దుర్మార్గుడు అంటే ఎవరన్నా తిడితే నువ్వు ఆ తిట్టుల్ని ఏదో ఇదిగా ఫీల్ అయిపోయానా, పొంగిపోయానా, నీలో నువ్వు మురిసిపోతావు అన్న. ఆ తిట్టుని బూతులు తిట్టినాడు ఎవడైతే ఉన్నాడికి ఏ మంత్రి పదవి ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేస్తావు కూడా నువ్వు. దాన్ని పక్కా లేకి మనస్తత్వం అంటారు దాన్ని. నీలాంటి లేకి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు, నారా లోకేష్ గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేదు. వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ ఎవరైనా సభ్యులు లేచి మీరు గతంలో ఇలా మాట్లాడారనో, లేదంటే మిమ్మల్ని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేసినా అసెంబ్లీలో అలా మాట్లాడనివ్వరు, అలాంటి అవకాశం ఉండదు. ఇది మేము రాసిస్తున్నాం, డే 1 నుంచి చెప్తున్నాం మేము.
నువ్వు వెళ్ళాయా అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని మాట్లాడు, నేను ఎవడో ఒక మాట అన్నని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళటం గడగడకల్లా ఆడిపోతాడు. అసెంబ్లీకి వెళ్ళాలంటే పోసేసుకుంటాడు. ప్రెస్ మీట్ పెట్టి మన ఇంట్లో చక్కగా చుట్టూ 10 మందిని కూర్చోబెట్టుకొని గంటల గంటల ప్రెస్ మీట్ ఎవరికి ఉపయోగం? నీ పార్టీ కార్యకర్తలు చూడ సరిగా నువ్వేం మాట్లాడుతున్నావు అనేది. ఈ ఉపన్యాసాలతో పరిపాలనా విధానాల గురించి బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. ఒకటే అంశం ఉందా? ఇది ఒకటేనా? తిరుమల కల్తీని గురించి మాట్లాడచ్చు. కొన్ని వెళ్ళావా అసెంబ్లీకి? వెళ్ళవో, అది బయట నుంచే మాట్లాడతావో. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడచ్చు, అసెంబ్లీకి వెళ్తావా? అది వెళ్ళవో. రీసెంట్గా పరకామణి చోరీ అని చెప్పేసి అని మీ హయాంలో జరిగింది. తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి పెంచలయ్య అని చెప్పేసి అని అది ఒకటి జరిగింది. ఇదొక పెద్ద ఇష్యూ నడుతుంది. వెళ్ళావా? దాని గురించి వెళ్ళవా. ఏదన్నా అంటే ట్విట్టర్లో ట్వీట్ వేస్తాడు. ట్విట్టర్లో ట్వీట్ వేస్తే అయిపోద్దా? నువ్వు ట్విట్టర్కి మాజీ ముఖ్యమంత్రివో లేదంటే ట్విట్టర్ నిన్ను పరిపాలిస్తున్నావు, నువ్వు ట్విట్టర్ని పరిపాలిస్తున్నావు అర్థం కావట్లా. మాట్లాడితే ట్విట్టర్లో ఒక ట్వీటు, ఫేస్బుక్లో ఒక పోస్టు, అప్పుడప్పుడు 15 రోజులకో 20 రోజులకో ఒక ప్రెస్ మీట్. ఇంతేనా? మాత్రం నీకు రాజకీయాలు దేనికన్నా. సో కానీ దయచేసి నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా ఇలాంటి పనికి మాటలు ఎంత చెప్పినా ఉపయోగం లేదు. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చో, అసెంబ్లీలో మాట్లాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం చెందాలనుకుంటున్నావు చెప్పు, అన్నీ బాగానే ఉంటాయి. లేదు నేను ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి అడగోలుగా మాట్లాడతాను, తప్పుడు ప్రచారాలని మా నాయకుల చేత మా కార్యకర్తల చేత చేపిస్తామంటే ఎవడో నమ్మడు దాన్ని. నువ్వు అది తెలుసుకుంటే బాగుంటుందన్న. ఇకనైనా సరే ఇలాంటి పనికి మాల చిల్లర వేసాలు మానేస్తామని చెప్పేసి అని అనుకుంటున్నాను.